ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ డిసెంబర్ 8, 2025. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనము. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగిన వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రాలు చిరిగిపోలేదట. అంటే వారు ధరించిన చెప్పులు కానీ వారి వస్త్రాలు కానీ అంత శ్రేష్టమైనవా కానీ కాదు. అంత శ్రేష్టమైన వస్తువులు వాళ్ళకు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే గతించిన 430 సంవత్సరాల నుండి వారి తరాలన్నీ బానిస బతుకులే. మరి వారికి అది ఎట్లా సాధ్యమైంది? అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు. వాళ్ళకి తోడుగా ఉన్నాడు. తన బిడ్డల పట్ల ఆయన అంత శ్రద్ధ తీసుకుంటాడు. అది ఎట్లా ఉంటుంది అంటే మన ఊహలకు అందనంతగా ఉంటుంది. ఆ అరణ్యంలో మండు టెండలో వారి కోసం గొడుగులు, రాత్రివేళ వెలుగు కోసం దీపాలను సిద్ధపరిస్తే వారు వాటిని మోయడం కష్టం అనుకున్నాడేమో ఆయన. అందుకే పగటివేళ మేఘస్తంభాన్ని, రాత్రివేళ అగ్నిస్తంభాన్ని సిద్ధం చేశాడు. ఎందుకంటే ఆయనకు మన మీద అంత శ్రద్ధ. మనం పరిశుద్ధులమనా లేక నీతిమంతులమనా? రెండూ కానే కాదు. ఎందుకంటే ఆయన మన జీవదాత. మనకు జీవంను దానంగా ఇచ్చింది ఆయనే. మన కోసం తన ప్రాణం ఇచ్చింది కూడా ఆయనే. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. నీ జీవదాత నేటికి జీవించే ఉన్నాడు, ఇక తరతరాలు జీవించే ఉంటాడు. నువ్వు పాడే కీర్తన, నువ్వు చేసే ప్రార్థన ఆ జీవదాత నీకు తోడుగా ఉండేటట్టు చేస్తాయి. ఆయనే నీ జీవదాత, ఆయనే నీ ముక్తిదాత, ఆయనే నీ శక్తి ప్రదాత. నీలో నువ్వు కుంగిపోవద్దు, నిరీక్షణతో సాగి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.